నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు. మరి 15 ఏళ్లు అధికారంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి 30 ఏళ్ల పాటు కూడా ఆయన రాజకీయ అనుభవం 45 ఏళ్లు ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు 30 సంవత్సరాలుగా కూడా. మరి ఇటువంటి నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి 30 ఏళ్ళు అవుతున్నటువంటి నేపథ్యంలో లక్ష్మీ పార్వతి గారు సాక్షికి ఇచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి, వెన్నుపోటు అంటూ ఆమె రాసిన ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు చెప్పినా సరే ఆయనలాగా సంస్థాగతంగా పార్టీని నడపడం, పార్టీని నిలబెట్టడం ఎవరికి సాధ్యం కాదని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు సార్. మరో పక్క చూసుకున్నట్లయితే ఇటువంటి లక్ష్మీ పార్వతి గారు కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా అసలు తనది కాని పార్టీని మామని దించేసి పార్టీని లాగేసుకున్నారు, ఇది వెన్నుపోటుకు 30 ఏళ్ళు అని చెప్పి ఈరోజు ఆర్టికల్ రాశారు. అంతేకాకుండా రాజకీయంగా ఎదగడం కోసం, అధికారం కోసం, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అధికారాన్ని నడపడం కోసం ఇంకొకరు అంటూ రామోజీరావు గారిని ఉద్దేశించి ఆమె రాసినటువంటి ఆర్టికల్ని కానివ్వండి, అసలు వెన్నుపోటు దినం అంటారు. మాలాంటి యూత్కి ఎవరు చెప్తే అది నమ్మడం తప్పిస్తే అసలు ఏం జరిగింది అనే వాస్తవం అయితే తెలియదు. మీ ద్వారా వాస్తవం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఆక్రోశం ఈరోజు సాక్షుల్లో నేను కూడా చదివా. ఎన్టీఆర్ గారి సతీమణి అని చెప్పని రాసుకుంది. అంటే వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి అని చెప్పని. మరి ఎన్టీఆర్ సతీమణి అయ్యుంటే ఇవాళ సాక్షిలో వ్యాసాలు రాసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఒక తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ అని చెప్పనే ఒక కార్పొరేషన్ పదవి, దాన్ని మామూలుగా మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారు కొన్ని వందల వేల మందికి రాజకీయ భవిష్యత్తు అవకాశాలు కల్పించిన నాయకుడు. ఆయన ఆశీస్సులతో మహామహులైన కాంగ్రెస్ నాయకుల్ని చిత్తుగా ఓడించి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఒక కొత్త తరం నాయకులు ఇవాళ గత 4 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అటువంటి రామారావు గారి సతీమణి అని చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి విసిరిన ఎంగిలి మెతుకులనే అంటా నేను. ఏది ఒక కార్పొరేషన్ పోస్టు, దానికి కక్కుర్తిపడి ఆయన ప్రాపకం పొంది ఆయన పంచన చేరి నిత్యం చంద్రబాబు నాయుడు గారి మీద విద్వేషం వెలగక్కుతున్న ఇదే లక్ష్మీపార్వతి మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎన్టీ రామారావు గారి చేత ఏర్పాటు చేయబడ్డ హెల్త్ యూనివర్సిటీ, వారి మరణానంతరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి నామకరణం చేస్తే దానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారికి గౌరవ డాక్టరేట్ కూడా ఉంది కాబట్టి, అది హెల్త్ యూనివర్సిటీ కాబట్టి, అది రామారావు గారి చేత ఏర్పాటు చేయబడ్డ యూనివర్సిటీ కాబట్టి అని చెప్పనే మర్యాదతో గౌరవంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని ఆ డాక్టర్ కూడా ఆ పేరులో చేరిస్తే అటువంటి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని జగన్మోహన్ రెడ్డి డాక్టర్ ఎన్టీఆర్ అనే పేరు తీసేసి తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టుకుంటే ఆ నిర్ణయాన్ని సమర్థించింది లక్ష్మీపార్వతి. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు కాబట్టి యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు తీసేసినా పర్లేదు అని చెప్పని సమర్థించిన ఈ లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ సతీమణి అని చెప్పని చెప్పుకునే అర్హత ఉందా? అదే సందర్భంలో పదే ఆ ఆర్టికల్లో ఎన్టీ రామారావు గారు దీన్ని చీకటి తినమన్నారు, ఎన్టీ రామారావు గారి పార్టీని చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారు అని చెప్పని అంటుంది. ఇక్కడ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసింది ఎన్టీ రామారావు గారే. అంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారే. కానీ ఆయన చేసిన ప్రకటనని స్వాగతించి ఆయనని నాయకుడిగా ఆమోదించి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకుంది ప్రజలు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా రాజకీయ పక్షాలు ప్రజలను ప్రాతినిధ్యం వహిస్తాయి. పార్టీ సభ్యులు పార్టీ నాయకుడిని ఎంపిక చేసుకుంటారు.
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారే. కానీ ఆయన నాయకత్వాన్ని ఆమోదించి ఆయన అనుసరించింది ప్రజలు. ఎప్పటి వరకు ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తే ఆయన నాయకుడిగా ఉంటారు. ప్రజామోదం కోల్పోతే ఎంతటి వాళ్ళనైనా సరే వాళ్ళని ఆ పదవి నుంచి దింపేసే అధికారం, హక్కు, స్వేచ్ఛ ప్రజలకు మాత్రమే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో జనతా జనార్దన్, ప్రజలే అంతిమ నిర్ణేతలు. రామారావు గారిని అనుసరించారు, వారి నాయకత్వాన్ని ఆమోదించారు. అదే ప్రజలు రామారావు గారి కొన్ని నిర్ణయాలతో విభేదించారు. ఆ విభేదించిన పర్యవసానం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధినేతగా ఎంపిక చేసుకున్నారు. దానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలు ఏంటి? 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని తీర్పిచ్చిన ప్రజలు. ఇక్కడ ఇంకొక అడుగు 84 నాటి రోజులు గుర్తు చేసుకుందాం. 1984లో కూడా ఒకసారి రామారావు గారు పదవీచ్యుతులయ్యారు. ఆ రోజు నాదెండ్ల భాస్కరరావు గారి రూపంలో రామారావు గారిని అన్యాయంగా దింపేశారు. నాటి కేంద్ర పాలకులు ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో రామ్లాల్ అనే ఒక గవర్నర్ని పంపించి తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షంలో చీలిక తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ దాంట్లో మెర్జ్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నాదెండ్ల భాస్కరరావు రామారావు గారి ఆయనకి అసెంబ్లీలో ఎంతటి బలం ఉందనేది కూడా నిరూపణ చేసుకునే ఆస్కారం కలిగివ్వకుండా నాటి గవర్నర్ రామ్లాలు రామారావు గారిని బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కరరావు ఏకపక్ష క్లెయిమ్తో తనకి మెజార్టీ శాసనసభ్యుల బలం ఉంది అని చెప్పని ఆయన ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి శాసనసభ్యులు అని చెప్పని గవర్నర్ ముందు పేరేడ్ చేపిస్తే హెడ్ కౌంట్ చేసుకొని వాళ్ళు శాసనసభ్యులు అవునా కాదా అని చెప్పని ధృవీకరణ చేసుకోకుండా రామ్లాల్ ఆ రోజుల్లో నాదెండ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవబడింది అని చెప్పని నమ్మిన ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించి రోడ్డెక్కారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం పేరిట రామారావు గారు రోడ్డు ఎక్కితే లక్షలాదిగా ప్రజలు పోటెత్తి ఆయనకు మద్దతు తెలిపారు. సమస్య చిలికి పోలీస్ కాల్పుల వరకు దారితీసి అనంతపూర్ జిల్లా రాయదుర్గంలో కొందరు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు ఉద్యమించినాయి. ఆ ఉద్యమ దాటికి ఇందిరాగాంధీ గారు దిగొచ్చి రామ్లాల్ గారిని గవర్నర్గా రీకాల్ చేసి శంకరదయాళ్ శర్మ గారిని గవర్నర్గా తిరిగి పంపించి ఆగస్టు 16, 1984లో రామారావు గారు పదవీచ్యుతుడైతే మళ్ళీ నెల రోజులకి సెప్టెంబర్ 16, 1984లో తిరిగి రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠింపజేశారు. అది ప్రజల మద్దతుతో దక్కిన విజయం. రామారావు గారు రోడ్డెక్కినా ప్రజల మద్దతు తెలకపోతే రామారావు గారు ఏం చేయలేరు. కానీ లక్షలాదిగా ప్రజలు రామారావు గారు వెనక ర్యాలీ అయ్యారు కాబట్టి ఆ ఉద్యమ వేడికి ఇందిరాగాంధీ గారు దిగొచ్చారు. 1995లో జరిగిందేంటి? అసలు ఆ పరిస్థితులు, పరిణామాలు ఎందుకు ఆ విధంగా దారితీయాల్సి వచ్చింది? ఎవరి కారణంగా? సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. మీరు చెప్పినట్టుగా 1984లో ఇదే ప్రజలు రోడ్డెక్కి రామారావు గారి గురించి ఎంతో పోరాడారు. మరి అదే పరిస్థితుల్లో 1995లో వీళ్ళు ఏదైతే చెప్తారో వెన్నుపోటు దినం, మరి ప్రజలు ఎందుకు రాలేదు? తెలుగు తమ్ముళ్ళు ఎందుకు రాలేదు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకు కథలు రాలేదు? అదే కదా కీలక ప్రశ్న. ఇక్కడ 1984లో జరిగింది ప్రజాభీష్టానికి వ్యతిరేకమైన నిర్ణయం. 1995లో జరిగింది ప్రజలు కోరుకున్నది నాయకత్వ మార్పిడి. రామారావు గారిని తీసేయాలని ఎవరికి కోరిక లేదు. కానీ ఆ పరిస్థితులు రామారావు గారు సృష్టించుకున్నారు. లక్ష్మీపార్వతి ప్రభావంలో పడిన రామారావు గారు ఆ రోజు తన శాసనసభ్యుల్ని, తనకు అండగా ఉన్న శాసనసభ్యుల్ని ఆయన ఒక్కొక్కరుగా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తాన నేపథ్యంలో, ఆ రోజు శాసనసభ్యుల్లో ఏర్పడ్డ అభద్రతా భావం నేపథ్యంలో DCMS ఎలక్షన్స్ జరిగినాయి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో ఈ లక్ష్మీపార్వతి పార్టీ శాసనసభ్యుల అభిప్రాయాలకి భిన్నమైన ప్యానల్ను పంపించింది. అక్కడ ఆ జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి అవి ఆమోదయోగ్యం కాల. ఆ రోజు రామారావు గారి దగ్గరికి వెళ్ళి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయనివ్వకుండా ఈ లక్ష్మీపార్వతి ఒక లేయర్ సృష్టించేసింది.
రామారావు గారిని తన గ్రిప్లో పెట్టేసుకుంది. రామారావు గారు లక్ష్మీపార్వతి అభిప్రాయానికి పూర్తి విలువ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆమెకు రాజకీయాలు తెలీదు. ఆమె చాలా దిగువ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఒక్కసారిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో మమేకమైన నాయకుల మీద ఆమె సవారు చేయటం మొదలుపెట్టింది. తన శంకర్ పిచ్చి అని చెప్పని తన మరిదిని ఒకరిని తీసుకొచ్చి వీళ్ళందరూ టర్మ్స్ వాళ్ళు డిక్టేట్ చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ చాలామంది నాయకుల భవిష్యత్తుతోటి ఈ మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ తోటి విసిగి వేసారిపోయిన శ్రేణులు. కరీంనగర్ జిల్లాలో 3 శాసనసభ్యులు సస్పెన్షన్ గురైన నేపథ్యంలో ఎలిమినేటి మాధవరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడిని కూడా సస్పెన్షన్కి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అప్పుడు శాసనసభ్యుల్లో మొదలైన అభద్రతా భావం. రామారావు గారి దగ్గరికి ఎస్వి సుబ్బారెడ్డి గారు అంటే భూమా నాగిరెడ్డి గారి మేనమామ మామ, శోభా గారి తండ్రి దేవేంద్ర గౌడ్ గారు, కోటగిరి విద్యాధర్రావు గారు, అశోక్ గజపతిరాజు గారు లాంటి సీనియర్ నాయకుల్ని రాయబారానికి పంపించారు. అన్నగారు లక్ష్మీపార్వతిని పక్కకు పెట్టండి అని చెప్పని. ఆయన వీళ్ళ మాటలు పెడచెవిన పెట్టారు. తప్పని పరిస్థితుల్లో ఆయనతోటి శాసనసభ్యులు విభేదించారు. పార్టీ శ్రేణులు కూడా ఈ పోకడతోటి ఏకీభవించలేక పార్టీ నాయకత్వాన్ని, శాసనసభాపక్ష నాయకత్వాన్ని మార్పుని వాళ్ళు స్వాగతించారు. రామారావు గారిని పార్టీ నాయకుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న రామారావు గారిని ఒకనాడు రామారావు గారికి అన్యాయం జరిగితే తమకు అన్యాయం జరిగినట్టుగా భావించిన శ్రేణులు 10 నెలల నాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని విజయం దక్కించిన ప్రజలు, తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీల కన్నా అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తక్కువ స్థానాలు ఇచ్చిన ప్రజలు ఈ లక్ష్మీపార్వతి వల్ల, ఈ లక్ష్మీపార్వతి పోకడ వల్ల, ఈమె ప్రమేయం వల్ల. ఎవరి లక్ష్మీపార్వతి? ఆమె పుట్టి పెరిగిన గ్రామం మాకు చాలా సమీప గ్రామం. ఆమె మెట్టినిల్లు వీరగంధం సుబ్బారావు, ఆ ఇల్లు కూడా మాకు చాలా సమీప ప్రాంతం. ఈమె గతం గురించి ప్రజలకు అవగాహన ఉంది, ఈమె నేపథ్యం గురించి ప్రజలకు అవగాహన ఉంది. వీరగంధం సుబ్బారావు గారికి విడాకులు ఇవ్వకుండానే ఈమె రామారావు గారి దగ్గరికి చేరింది. ఒక రకమైన జుగుస్సు ప్రజల్లో ఉన్నా కూడా రామారావు గారికి విలువిచ్చి ఎన్నికల ముందు సహించారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో, పార్టీలో కూడా ఈమె ప్రమేయాన్ని శ్రేణులు, నాయకులు, ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో చివరి ప్రయత్నం వరకు చేసిన తర్వాత కూడా రామారావు గారిలో మార్పు రాని నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి కుటుంబం, శాసనసభ్యులు, పార్టీ శ్రేణులు కలిసి తీసుకున్న నిర్ణయం. కాబట్టే 3 దశాబ్దాలుగా అదే ప్రజలు, రామారావు గారు మళ్ళీ వెళ్ళారు ప్రజల దగ్గరికి, కానీ ప్రజలు రామారావు గారికి మద్దతు ఇవ్వాల. సెప్టెంబర్లో ఈ పార్టీ ప్రభుత్వం అధికార మార్పిళ్ళు జరిగితే, నాయకత్వ మార్పిళ్ళు జరిగితే జనవరిలో రామారావు గారు చనిపోయింది. ఈ తర్వాత రామారావు గారు చాలా వరకు ప్రజలకి చేరువ కావాలని ప్రయత్నం చేశారు. కానీ లక్ష్మీపార్వతి కారణంగా, ఆయన లక్ష్మీపార్వతిని ఎడం చెయ్యని కారణంగా ప్రజలు రామారావు గారి పట్ల విముఖత ప్రదర్శించారు. ఇది చారిత్రక వాస్తవం. ఆ తర్వాత 99 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆమోదించారు. 2014లో వారి నాయకత్వాన్ని ఆమోదించారు. 2024లో వారి నాయకత్వాన్ని ఆమోదించారు. 30 సంవత్సరాలుగా పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాయి. వారిని అధ్యక్షుడిగా ప్రతి మహానాడులో ఎంపిక చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ లక్షలాది పార్టీ శ్రేణుల కన్నా, కోట్లాది ఓటర్ల కన్నా లక్ష్మీపార్వతి మాత్రమే, తాను మాత్రమే నిజాయితీపరురాలని చెప్పుకునే ప్రయత్నం చేసినా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఆమె కూడా ఒక పార్టీ పెట్టింది, ప్రజాస్వామ్య తెలుగుదేశం అని చెప్పని. కానీ ఎందుకని ప్రజలు పరిగణలోకి తీసుకోలే? ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ప్రజలు ఎంపిక చేసుకుంటా ఉన్నారు? ఇవాళ ప్రజలకేం తెలియదు, ఎవరి నేపథ్యం ఏంటి, ఎవరి వల్ల ఏ సంఘటన జరిగినాయి అనే అవగాహన ప్రజలకు లేదు.
నేను మాత్రమే ప్రజలకు విడమర్చి చెప్పగలను అని చెప్పని 2019లో రాంగోపాలవరం తోటి లక్ష్మీ సెంటియర్ అని ఒక సినిమా తీయించింది. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఆ రోజు ఏం జరిగిందో తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇవి 30 సంవత్సరాల నాడు జరిగిన సంఘటనలు కాబట్టి. ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి ఆ రోజు ఏం జరిగినాయో తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు మాబోటాళ్ళు అందరూ ఉన్నాం. మేము ప్రత్యక్షంగా చూసాం, మా కళ్ళ ముందు జరిగిన సంఘటనలు అవన్నీ. ఆనాటికే 26 సంవత్సరాల వయసులో నేను అప్పటికి 2 సంవత్సరాల నుంచి మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. 1984లో జూనియర్ ఇంటర్లో 15 సంవత్సరాల వయసులో ఆ రోజు రామారావు గారి కోసం నేను లాఠీ దెబ్బ తిన్నా. అదే నేను 26 సంవత్సరాల వయసులో ఈ మార్పిడి, ఈ అధికార మార్పిడి, నాయకత్వ మార్పిడిని స్వాగతించాం. కారణం ఈ లక్ష్మీపార్వతి వల్ల కలిగిన జుగుస్సు. లక్ష్మీపార్వతిని వదలని రామారావు గారి పట్ల విముఖత పెరగటానికి కారకమైంది. అది రామారావు గారి స్వయంకృతం. ఈ లక్ష్మీపార్వతి వల్ల వాస్తవంగా మా ఆర్టికల్లో మెన్షన్ చేసినట్టుగా 1996లో ప్రధానమంత్రి కాకుండా కాంగ్రెస్ వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఎన్టీ రామారావు గారు చేశారంటుంది. సార్ ఇక్కడ ఇదే అంశం సార్, కాంగ్రెస్తో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తే మరి కాంగ్రెస్ నుంచి పుట్టిందే వైసీపీ కదా, మరి ఆమె ఆ పార్టీలో ఎందుకు చేరారు? నిజంగా మీరన్నట్టుగా ఎన్టీఆర్ గారు సతీమణి అయితే ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఇప్పటికీ? ఇక్కడ ఈరోజే కాదు, ఎన్టీ రామారావు గారు మరణించిన సందర్భంలో ఆ ఇంట్లో ఉన్నది ఆమె. ఎన్టీ రామారావు గారు మరణించిన సమాచారాన్ని మొట్టమొదట ఆమె ఎవరికి అందించారు? ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులకు అందించారా? పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అందించారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుడు, ఆయనకి కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఈమె ఎవరికి సమాచారం అందించింది? నాటి పివి నరసింహారావు గారికి సమాచారం అందించింది, నాటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి సమాచారం అందించింది, నాటి కాంగ్రెస్ నాయకులకి రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళకి సమాచారం అందించింది. తెలుగుదేశం శ్రేణులకో, తెలుగుదేశం నాయకులకో, చంద్రబాబు నాయుడు గారికో, ఎన్టీ రామారావు గారు మిగిలిన సంతానానికో ఆమె సమాచారం ఇవ్వాల. ఆఖరికి లాల్ బహదూర్ స్టేడియంలో ఎన్టీ రామారావు గారి భౌతిక కాయం దగ్గరికి ఆయన సంతానాన్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది ఈమె. అటువంటి ఆమె ఇవాళ కాంగ్రెస్ వారితో కుమ్ముక్కయ్యి తెలుగుదేశం శాసనసభ పక్షం వాళ్ళు మెజార్టీ శాసనసభ్యులు తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారి ఎంపిక జరిగింది. ఆ తర్వాత 3 దశాబ్దాలుగా పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ వచ్చారు. పలు ఎన్నికల్లో ప్రజలు ఆయన గెలిపిస్తూ వస్తున్నారు. దశాబ్దాల తరబడి అయితే ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని లక్షలాది మంది తెలుగుదేశం శ్రేణులు, కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు ఓట్ల రూపంలో ఆయన నాయకత్వానికి ఆమోదం తెలుపుతూ ఉన్నారు. 294 స్థానాల్లో తన పార్టీ తరఫున పోటీ చేసిన లక్ష్మీపార్వతికి డిపాజిట్లు కూడా దక్కని స్థితి. ఇవాళ ఎవరో విసిరే ఒక కార్పొరేషన్ పదవులకి కక్కుర్తుపడి నాడు రాజశేఖర రెడ్డి దగ్గర, నేడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేస్తా వాళ్ళ పత్రికల్లో కాలమ్స్ రాసుకునే దుస్థితిలో ఉన్న లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడు గారికి కితాబులు ఇస్తుందనో, ఆయన నాయకత్వానికి ఆమోదం తెలుపుద్దనో ఆశించితే అది మన అత్యాసే. ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారిని ద్వేషిస్తుంటే, దూషిస్తుంటేనే ఆమెకి వాళ్ళ దగ్గర మనుగడ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.